జై శ్రీరామ్. గత వారం రోజులుగా బంగ్లాదేశ్లో పరిణామాలు మన ప్రపంచంలో అందరూ కూడా హిందువులు గమనిస్తూ ఉన్నారు. ఆగిపోయినట్లే ఆగిపోయిన బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, అరాచకాలు మరలా కొనసాగడం మొదలైనవి. ఈ అరాచకాలు ఇలాగే కొనసాగితే బంగ్లాలో ఉండే హిందువులందరూ కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కావున ప్రపంచంలోని అందరూ ప్లస్ ప్రభుత్వం కూడా దీని విషయంలో తగిన చర్యలు తీసుకొని హిందువులపై దాడులు పూర్తిగా నిలిపివేయాలి. హిందువులు ప్రశాంతంగా వారి జీవనాన్ని కొనసాగించుకునే విధంగా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి. దానికై ఈ ర్యాలీ విషయం దీని కొరకు ఒంగోలు పట్టణంలో డిసెంబర్ 4వ తారీఖున చెన్నకేశవ స్వామి గుడి నుంచి ఒక ర్యాలీ బయలుదేరి అలాగే ప్రకాశం భవనంలో అధికారులకు దాని మీద తగు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. జై జై శ్రీరామ్. హిందూ బంధువులారా, కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద అత్యాచారాలు చాలా ఎక్కువైపోయినాయి. అది చాలా ప్రమాదకర స్థాయికి వెళ్ళింది. మన హిందువులందరూ, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మనకి, భారతదేశానికి కూడా చాలా ప్రమాదం ఉంది. అందుకని హిందువులందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఆలోచించి ప్రపంచ స్థాయిలో బంగ్లాదేశ్ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో 4వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి హిందువులు బంధువులందరూ ఒక పెద్ద ఊరేగింపుగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీంట్లో స్త్రీలు, పురుషులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాతాకి జై.